బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఏపీ కేబినెట్ కమ్మగా ఉందంటూ ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తప్పుపట్టారు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని మాధవ్ తేల్చి చెప్పారు. ఈ అంశంపై వివరణ కోరుతూ ఆదినారాయణ రెడ్డికి నోటీసులు పంపినట్లు మాధవ్ తెలిపారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మాధవ్ గారికి చెప్తున్నా, ఖచ్చితంగా కొట్లాడి మనకు అధిక కోటా ఇప్పించడానికి వీళ్ళను కార్యకర్తలను ప్రోత్సహించాలి. అవకాశం ఉంది ఇక్కడ. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ. ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు. అంటే తప్పు చేసి కూడా పై చేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలనా? చెప్పాలా? ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, స్పందన. ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మొన్న ఆదివారం తిరుపతిలో చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అయితే స్పష్టం చేశారు. తిరుపతిలో జరిగిన బీజేపీ కమల వికాసం అనే ఒక కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందని, ఒకే కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీలు లేవని, కూటమిలో బీజేపీనే ప్రధానమని ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, ఇది పార్టీ అధికారిక వైఖరి కాదని బీజేపీ చీఫ్ మాధవ్ అలాగే బీజేపీ నేతలు కూడా పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వంలో పదవుల పంపకాలు మరియు ప్రాధాన్యత విషయంలో బీజేపీ కేడర్ లో అసంతృప్తి ఉందనేది చర్చకు ఈ వ్యాఖ్యలు ఊతమిచ్చాయని చెప్పుకోవచ్చు. ఆదినారాయణ చేసినటువంటి వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి టీవీఎన్ మాధవ్ తీవ్రంగా స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మాధవ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అవి కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కూటమిలో ఉన్నప్పుడు భాగస్వామ్య పక్షాల పట్ల గౌరవంగా ఉండాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని పార్టీ వర్గాలైతే భావిస్తున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేతలతో విభేదాలు, పదవుల కేటాయింపులో తగిన ప్రాధాన్యత లభించకపోవడం వల్లే ఆదినారాయణ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ నాయకత్వం కొంచెం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆదినారాయణ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఆ విధంగా చూస్తున్నారు. ఆయన వివరణ కూడా కోరుతాము, ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎటువంటి పరిస్థితుల్లో ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా వివరణ కోరుతామని చెప్పి కూడా బీజేపీ చీఫ్ మాధవ్ పేర్కొనడం జరిగింది. అయితే జమ్మలమడుగులో స్థానిక టీడీపీ నేతలతో విభేదాలు, పదవుల కేటాయింపులో తగిన ప్రాధాన్యత లభించకపోవడం వల్లే ఆయన ఈ స్థాయిలో విమర్శలు చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సోషల్ మీడియా విభాగాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కమ్మ సామాజిక వర్గాన్ని ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి విమర్శించడం కృతజ్ఞత అని కూడా కొంతమంది విమర్శలు అలాగే ప్రశ్నలు కూడా గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీ సోషల్ మీడియా వారు. అయితే కూటమిలోని అంతర్గత విభేదాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటుంది. ప్రభుత్వంలో ఒకే కులానికి పెద్దపీట వేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యేనే స్వయంగా చెప్పడం గమనించాల్సిన అంశం అని చెప్పి కూడా వైసీపీ తమ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ లేదా బీజేపీ కేంద్ర నాయకత్వం నేరుగా స్పందిస్తారా లేదా అనే దానిపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా ఉంది. ఈ వివాదంపై బీజేపీ కేంద్ర అధిష్టానం అలాగే రాష్ట్ర అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీస్ ఉందని తెలుస్తోంది. మరి చూడాలి ఆదినారాయణ రెడ్డి
ఎలా సమాధానం చెప్తారు, ఒకవేళ ఆయన షోకాజ్ నోటీస్ ఇచ్చినా లేదంటే దీనికి వివరణ ఇవ్వాలి, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అని కూడా ఆయన వివరణ అడిగే అవకాశం ఉంది. అలాగే ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులను, కార్యకర్తలను మనోభావాలు దెబ్బతినేలాగా, వారి ఐక్యత దెబ్బతినేలాగా ఇవి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ వ్యాఖ్యలు అని చెప్పి కూడా భావిస్తున్నారు. మరి బీజేపీ చీఫ్ మాధవ్ సమక్షంలోనే ఆయన ముందరే, ఆయన ఉండగానే వేదికపై మాధవ్ ఉండగానే ఆయన పక్కనే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే జరిగి దాదాపు 3 రోజులు అవుతున్నా కూడా మాధవ్ స్పందించలేదు. ఈ రోజు ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం చూస్తే కొంత అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు జనసేన టీడీపీ నాయకులు. ఆ రోజే ఏదైతే వేదిక మీద బీజేపీ చీఫ్ మాధవ్ ఉన్నారో ఆ రోజే ఆయన వారించి ఈ వ్యాఖ్యలు చేయకుండా ఆపి ఉంటే బాగుండేదన్న భావన కూడా వ్యక్తం చేస్తున్నారు ఇటు జనసేన టీడీపీ నాయకులు, అలాగే కమ్మ సామాజిక వర్గ నేతలు కూడా. మరి మాధవ్ ఈ రోజు స్పందించడం పట్ల ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా, లేదంటే దీని వెనక బీజేపీ కేంద్ర అధిష్టానం, కేంద్ర నాయకులు ఎవరైనా ఉన్నారా అన్న కూడా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇటు సామాజిక. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.